యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ప్రజలకు మెరుగైన సేవలు అందించడం. ఇంత వాల్యుబుల్ రిసోర్స్ని ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి నన్ను ఎందుకు కట్టిపడేయాలని? ఎక్స్ట్రా టైంని తీసి ఇంతమందిని ప్రేరేపిస్తున్నప్పుడు మార్చుకోవాలి సీసీఆర్ రూల్స్. బియాండ్ దాట్ రావాలి. ఎందుకు సర్వీస్ చేసే వాళ్ళ రూల్స్ ప్రజల కోసమే కదా ఉంది. సో ప్రజల కోసం చేస్తున్నప్పుడు ఎందుకు యూట్యూబ్ ఆపాలా? ఎందుకు గూగుల్ మీట్ ఆపాలా? ఎందుకు ఆఫ్లైన్ క్లాసెస్ ఆపాలా? ప్రజల్ని మోటివేట్ చేయడం, వాళ్ళ కష్టాలను వినడం, వాళ్ళ పేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లల్ని ఒక మంచి దారిలో తీసుకోవడం దేనికి ఆపాలి? ఉద్యోగ రిస్ట్రిక్షన్ ఉండాలి. ఎందుకు ఉండాలి? తప్పు చేయడానికి ఉండాలి. లంచం తీసుకోవడానికి రిస్ట్రిక్షన్ ఉండాలి. తప్పుడు పనులు చేయడానికి రిస్ట్రిక్షన్ ఉండాలి. చేయకూడనటువంటి పనులు చేస్తే రిస్ట్రిక్షన్ ఉండాలి. మంచికి రిస్ట్రిక్షన్ అవసరం లేదు. సో అట్లాంటివి ఉన్నా కూడా నేను చెప్తున్నాను కదా, నేను రియాక్ట్ అవ్వను. కానీ 100% నేను దేనికి భయపడిన. ఎందుకంటే నేను గరుడ పురాణం చదివాను. నేను చదివాను అవన్నీ. మీరు అనుకోవచ్చు సార్ ఎలా చెప్తాడు, కాంపిటేటివ్ ఏముందండి ఎవరైనా చెప్తారు, నువ్వు చదువుకుంటూ కూడా వస్తుంది. ఇవన్నిటికి నాలెడ్జ్ కానంటే ఉపనిషత్తు చదివి అని తెలుస్తుంది. ఖాళీ టైం ఎక్కడ పోతుంది? మీ టైం అంతా గూగుల్లో